కూటమి ప్రభుత్వంపై రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీతోనే రాష్ట్రంలో బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక సాధికారత వచ్చిందని చెప్పడంలో వాస్తవం లేదని ఆరోపించారు. బీసీలకు సాధికారత కల్పించింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. ఉమ్మడి ఏపీలో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్యా, ఉద్యోగాలతో 25% రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక సాధికారత లభించింది కాంగ్రెస్ పార్టీతో. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 1970 జూలై 23వ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 1793 జారీ చేయడం జరిగింది. ఏమి ఆ జీవో సారాంశము? రాష్ట్రములో బీసీలకు విద్యా, ఉద్యోగాలలో 25% రిజర్వేషన్లు కల్పించే జీవోది. ఎప్పుడు ఈ జీవో ఇచ్చింది? 1970లో. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే, బీజేపీ పార్టీ పుట్టలే, జనసేన పార్టీ పుట్టలే, వైకాపా పార్టీ పుట్టలే. ఈ పార్టీలు పుట్టలేదు 1970 నాటికి. తెలుగుదేశం పుట్టిందేమో 83, బీజేపీ పుట్టిందేమో 80, ఇంకా వైకాపా పార్టీ పుట్టింది 2010, 2014లో జనసేన. కానీ జీవో వచ్చింది ఎప్పుడు? 1970లో. ఈ జీవో వలన 25% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగాల్లో ఇచ్చిన కారణంగా లక్షలాది మంది బీసీలు ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు పొంది రాజకీయంగా, సామాజికంగా, ఆర్థిక పరంగా